శ్రీ మాత్రే నమః. జగన్మాత జగజ్జనని మంచాలమ్మవ్వ దేవియే నమః. అమ్మవారి యొక్క విశేషం ఏమనగా 1-2 విశేషములు అయితే మనం తెలియజేయగలము. సంతానం లేని వారికి సంతానము, తదుపరి మనకు ఇక్కడ ఉద్యోగం లేని వారికి ఉద్యోగము, ఆరోగ్యం ఇబ్బందిగా ఉంది అన్నవారు ఇక్కడ వచ్చి ఈ దేవాలయంలో ఎవరైతే 5 రోజులు ఇక్కడ నిద్ర చేస్తారో వారికి రోగాలు తొలగిపోతాయి. సంతానం లేని వారు ఇక్కడ చల్లనీళ్ళ స్నానం చేసి ఈ గుడికి 108 ప్రదర్శనలు చేసి ఆ చెట్టుకు ముడుపు కట్టినచో, ఏ చెట్టుకు బయట ఉన్న వృక్షానికి మనం ముడుపు కట్టినామంటే సంతానం కలుగుతుంది అని ఇప్పటికీ 100 వేలల్లో ఉన్నారు. అమ్మవారికి జపం చేసుకున్న వారికి ఖచ్చితంగా అంటే సంతానం కలిగినది. అలాగే శ్రావణ మాసంలో కావచ్చు, కార్తీక మాసంలో కావచ్చు, విశేషమైన యొక్క రోజుల్లో అమ్మవారికి విశేషంగా అలంకారాలు చేసి భక్తులకు మేము అన్ని రకములుగా విశేషంగా పూజలు అలంకారాలు కూడా చేయడం జరుగుతుంది. అమ్మవారి ఒక్కొక్క విషయం కాదు. రండి, ఇలాగ రండి, ఇక్కడ రండి. మొట్టమొదటిగా విఘ్నేశ్వరుని సంకల్పం చేసుకొని గణపతిని చూసాం, అవును కదా. ఎవరైతే సంకటహర చతుర్దశి రోజు ఇక్కడ వినాయకుడికి అభిషేకం చేయిస్తే వారికి ఉద్యోగం వస్తుంది. అలాగే స్వామి ఇక్కడ మాకు పెళ్లి కాలేదు అనేవారు కుజదోషం ఉంటుంది. వారికి కుజదోషం ఉన్నవారు ఏమి చేయాలంటే మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించాలి. ఇక్కడ ఎవరైతే అభిషేకాలు చేయిస్తారో వారికి ఖచ్చితంగా అంటే కళ్యాణం కలుగుతుంది, కలిగింది కూడా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ స్వామివారిని దర్శించుకున్నచో అష్టైశ్వరం కలుగుతుంది. అలాగే ఈరోజు విశేషంగా కావున అమ్మవారికి చండీ హోమము, దుర్గా హోమము, గణపతి హోమము చేయడం జరిగినది. కాబట్టి అలాగే ఈ హోమం అనంతర భజన కార్యక్రమాలు కూడా జరపబడినది. యొక్క పూజకు వచ్చిన భక్తులకు అలాగే అన్నదానాలు కూడా జరుపుతున్నాం ఇక్కడ. ఈరోజు పౌర్ణమి కాదా, అమ్మవారికి అభిషేకం అనంతర హోమం అనంతర భజన కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు కూడా జరపడం జరిగినది. ఈ యొక్క అన్నదానము ఈరోజు ఎంతమంది భక్తులు అంటే 100 కాదు, వేలల్లో భోజనం చేస్తున్నారు. గోవిందా గోవిందా అని అంటారు. మనం కూడా ఏదో ఒకటి అంటుంటేనే దేవుడు వరం ఇచ్చేది. ఆడు కూర్చొని ఒకటే భజన చేసినట్టు కాదు, నామస్వరం పలుకుతున్నారు. అందరూ కూడా పాపం పోతుంది, పుణ్యం వస్తుంది. హర 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 హర. క్లాసుని లాస్ట్ పెట్టండి, అది పెట్టకూడదు. ముందు పెట్టండి. హర హర శంభో 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 హర 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 శంభో 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 హర 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 శంభో 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 హర 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 మంచాలమ్మకే 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 మంచాలమ్మకే. ప్రసాదం చేసినది కొద్దిగా, కానీ 100 వేలలో ఎలా తింటున్నాం అంటే అమ్మవారి యొక్క శక్తి వల్ల అన్నం అనేది అన్నపూర్ణేశ్వరి మాత దాంట్లో ఉద్భవం అవుతున్నది. అందుకే ఈరోజు కొద్దిగా అన్నమైనా కూడా 100ల్లో వేలలో ప్రసాదం స్వీకరిస్తుంది. అలాగే ఇక్కడ ఉన్న విశేషం ఏమనగా ఈ యొక్క వృక్షం కింద ఒక దేవాలయం ఉన్నది. ఈ వృక్షం కింద ఒక దేవాలయం ఉన్నది. ఈ దేవాలయాన్ని తీసివేయాలి అనేసి మంది ఇక్కడ ఏదో చేయాలి అనేసి జేసీపీ తెచ్చి తీసిన వెంటనే ఆ జేసీపీ యొక్క చెడిపోయినది. అలాగే ఇక్కడ 2వ వారు కూడా ఏదో ప్రయత్నం చేశారు, వారు కూడా అలాగే చనిపోయారు. ఇక్కడ విశేషంగా పుట్టు కూడా ఉన్నది. ఇక్కడ పుట్టు కూడా ఉన్నది అంటే దేవతా వృక్షము అని అర్థం. ఇది ఈ యొక్క పుట్టు నాగేంద్రుడు పుట్టు ఉన్నది కదా, నాగేంద్రుడు ఉన్నాడు. ఆ నాగేంద్రుడు ఎవరు అంటే అమ్మ యొక్క కాపలాకి ఇక్కడ ఉన్నది. తదుపరి ఈ వృక్షము చుట్టూ
ఎవరుంటారంటే గోవులు ఉంటాయి. దేవాలయానికి ఇచ్చిన గోవులు ఈ యొక్క వృక్షము చుట్టూనే పనుకుంటాయి. ఇంత ప్లేస్ ఉన్నా కూడా ఎక్కడే కానీ నిద్రించవు, ఈ చెట్టు కిందే నిద్రిస్తున్నాయి. ఎందుకనగా దేవతా వృక్షము అని అంటాం దీన్ని. ఎందుకు అంత విశేషం ఉన్నది? ఎవరికైనా కూడా ఆరోగ్యం ఇబ్బంది ఉన్నవారు, రాయచోటి ప్రజలకు తెలియనిదేమనగా ఇక్కడ మన ఈ యొక్క నారాయణ రెడ్డి గారి పల్లెలో ఈ యొక్క అమ్మవారి గుడి విశేషంగా ఉన్నది. ఈ యొక్క వృక్షానికి ఎవరైతే ఇక్కడ ప్రదర్శనకి కుంకుమ పసుపు వేసి పాలు వేస్తారో వారికి సంతానము కలుగుతుంది, కళ్యాణం లేని వారికి కళ్యాణము కలుగుతుంది. స్వామి మాకు భూములు ఇబ్బందిగా ఉన్నాయి, వ్యాపారం కావడం లేదు అనేవారు ఇక్కడికి వచ్చి ఈ యొక్క పుట్టుకు పూజ చేసినచో అష్టైశ్వరము కలుగుతుంది. ఓం శ్రీ మాత్రే నమః. 1, 2, 3 విశేషములు కాదు, వందల్లో జరుగుతున్నాయి. ఎందుకు స్వామి అనగా ఇక్కడ కొంతమంది ఏమవుతుందిలే ఈ యొక్క వృక్షము అనుకొని ఇక్కడ బస్సులు వదలడము, కారులు వదలడము ఇలాంటివి చేస్తున్నారు. అది మంచి పనే. కానీ కొంతమంది ఇలాంటి కొమ్ములు ఇచ్చే సమయంలో ఏమి జరిగిందంటే ఇక్కడ దేవత లేదు, దేవుడు లేదు అని అన్నారు. కానీ అలాంటి మూర్ఖులకు ఏమి జరిగిందంటే ఆ యొక్క మూర్ఖులు బస్సు తెచ్చి ఇక్కడ పెట్టినప్పుడు తగిలి మొత్తము అప్పుడు మన గుడి యొక్క మన గుడి ధర్మకర్తలు భక్తులు వచ్చి ఆ కరెంటు షాక్ పట్టుకున్న వారిని ఇడిపించి ప్రాణాలను కాపాడారు. కానీ అనుకున్నాడు ఆయన, అమ్మ నువ్వు సాక్షాత్గా ఉన్నావు, శక్తి ఉన్నది అనేసి ఆ భక్తుడు వారం వదులుకోకుండా ఇక్కడ తిరగడం జరిగినది. ఇక్కడ ప్రదర్శనలు చేస్తున్నారు. ఇలాంటి భక్తులు కూడా ఇక్కడికి వేలల్లో వస్తున్నారు. అమ్మవారి యొక్క సంకల్పానికి నమస్కారం చేస్తున్నారు. ఇలాంటి యొక్క అమ్మవారిని పూజించుకోవడానికి వేలల్లో కూడా వస్తున్నారు. ఇక్కడ నారాయణ రెడ్డి గారి పల్లెల్లో ఇలాంటి విశేషాలు ఈ యొక్క మంచాలమ్మ దేవాలయంలో చాలా విశేషాలు ఉన్నాయి. నిత్యము పూజలు, భజనలు, అభిషేకాలు, హోమాలు కూడా జరుగుతాయి. ఏ సంకల్పం కావాలన్నా కూడా అమ్మవారి దగ్గరికి వచ్చినచో మీకు శుభం కలుగుతుంది. ఓం శ్రీ మాత్రే నమః. My dear friends, my dear masters, and my dear gods, Mitrulara, Vachyanulara, Bhagavantulara, మనమందరము ఈరోజు ధ్యానములో నిమగ్నము కావడానికి సంకల్పించుకొని
వారము